నారాయణఖేడ్ రూపు రేఖలు మారుస్తాం. ఎమ్మెల్యే సంజీవారెడ్డి నారాయణఖేడ్ మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు వచ్చే విధంగా అన్ని విధాల అభివృద్ధి పనులు చేస్తామని సోమవారం నాడు నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని పొట్టి శ్రీరాములు చౌక్ నుండి కోర్టు వరకు నారాయణఖేడ్ బైపాస్ రోడ్డును సీసీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా దాన్ని నిర్వీర్యం చేయడం వలన బాల సదనంలో ఉన్న 30 మంది పిల్లలు చలి ఎండకు తట్టుకొని అక్కడనే బయటనే పడుకోవాల్సిన విధంగా అవసరం పడింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. పాపం కలెక్టర్ గారు విజిట్ చేస్తూనే దానికి స్పందించి త్వరలో 1,36,00,000 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేసినాము. దాన్ని మీరు ఫౌండేషన్స్ వరకు రావాలి మేడం అంటే కలెక్టర్ గారు మళ్ళీ మనకు కోడ్ వస్తుంది కాబట్టి మనకు టైం లేనందువలన రాలేకపోయారు. మళ్ళీ దాని ప్రారంభోత్సవాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి చేతుల మీద చేసుకొని తీరుతామని చెప్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో పోయి అడగగానే సార్ ఇట్లా కాంగ్రెస్ చైర్మన్ గెలవడం జరిగింది, మరి మాకు అభివృద్ధికి నిధులు కావాలని చెప్పేశానంటే కేవలం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఒక్కసారి చెప్పగానే స్పందించి 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అని చెప్తారు. ఇంకా అవసరం పడితే మనకి ఇంకా వేరే నిధుల్లో కూడా తాగే నీళ్ళ గురించి అమృత్ జలధార గురించి ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్తో నారాయణఖేడ్కు సరిపడా తాగునీటి గురించి ఇంకా సంపు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత మిషన్ భగీరథ సిబ్బందితో మిషన్ భగీరథ ఇంజనీర్తో మాట్లాడి నారాయణఖేడ్కు సరిపడా నీళ్లు గ్రిడ్ నుంచి తీసుకొని వచ్చి ఎండాకాలంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఎలాంటి నీటి కొరత లేకుండా మా ప్రభుత్వం చూస్తుందని చెప్తూ ముగిస్తుంది.